ప్రభాస్ అనే యాటిట్యూడ్, ప్రభాస్ అనే కామెడీ టైమింగ్ ఎవడో మ్యాచ్ చేయలేడు. నిజంగా ఆయన డైలాగ్ చెప్తుంటే ఆయన కామెడీ చేస్తుంటే తెగ నవ్వుకున్నారు జన థియేటర్ అంతా కూడా. సో కామెడీ అయితే ఎక్కడ మనకి లోటు లేదు. సినిమా అంతా కూడా ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ ఉంటుంది, దానివల్ల ఫస్ట్ హాఫ్ బోర్ కొట్టదన్న. ముగ్గురు హీరోయిన్లు పెట్టారు, ముగ్గురు హీరోయిన్లు కథకు అవసరం లేదు, కాకపోతే ఒక్కొక్క టైప్ ఆఫ్లో ఒక రొమాన్స్ కామెడీగా పండిస్తారనమాట. ఓకే, అది వరకు చూసినంతసేపు ఫస్ట్ హాఫే కాబట్టి వర్త్ అవుతుంది, మనం బాగా నవ్వుకుంటాం. బట్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినప్పుడు ఇంట్రెస్ట్గా స్టార్ట్ అవుతుంది, కానీ ఆ ఎల్లి కొలితే ఓ సాగదిత్తు ఎక్కడెక్కడికి వెళ్ళిపోతాను సినిమా. సో ఓవరాల్ ఆ వరకు చూసుకుంటే సినిమాని మారుతి డిసప్పాయింట్ చేశాడు. ఎందుకంటే స్టోరీ చాలా ఇంటర్వ్యూలో చెప్పాడు, ఫస్ట్ హాఫ్ మనం బాగా రాసుకుంటాం, సెకండ్ హాఫ్ రాసుకునేప్పటికీ అంటే ప్రాపర్ కథ లేకపోతే ఏదేదో వెళ్ళిపోతాను అని నిజంగా ఏదేదో రాసేసాడు అనమాట. సో ఓవరాల్ నా వరకు చూసుకుంటే అన్న సినిమాని 300 కోట్లు పెట్టి ఒక యావరేజ్ సినిమా తీయడం అనేది నాకు నచ్చదు. ముఖ్యంగా డీల్ చేసిన విధానం అయితే బాగాలేదు, కథ మైనస్, ప్రాపర్ స్క్రీన్ ప్లే లేదు, దానివల్ల ఏంటంటే కొంచెం డిసప్పాయింట్ అయ్యి. సో ఏంటంటే విశ్వప్రసాద్ గారు 300 కోట్లు ఇచ్చి ఒక ప్యాన్ హీరో, ఒక 1000 కోట్ల హీరోని ఇచ్చి సినిమా తీయరా అంటే ఈడు తీసింది ఇది. మళ్ళీ ఏ ధైర్యంతో ఇంటర్వ్యూస్ ఇచ్చినా తెలియదు, కానీ ఒక మాస్ ఫ్యాన్స్ ఏ మిమాల్లో చూసిన మాస్ ఫ్యాన్స్ ఉంటే పక్కనే కాబట్టి కొండాపూర్ ఇంటికి వెళ్ళి మరి తిడతారు. సో ఆ విధంగా అయితే మాత్రం బాగా సెకండ్ హాఫ్ బాగా లాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం ముగ్గురు హీరోయిన్లతో రొమాంటిక్ కానీ కామెడీ కానీ, ముఖ్యంగా ఆయన యాటిట్యూడ్, ఆయన యాక్టింగ్, కామెడీ టైమింగ్తో ఏదో గంటికి వెళ్ళిపోతే బోర్ కొట్టదు. ఫస్ట్ హాఫ్ ఓకే చూసినంతసేపు బాగా నవ్వుకుంటాం. బట్ సెకండ్ అందరికీ కొట్టినట్టు కొట్టలేదు ఏదో మరి ఆడికేమైంది ఏంటో. అంత బాలకృష్ణ ఇలాంటి కొడతారే మా ఓడి కొట్టడేమో మరి. తమనన్న బ్యాక్గ్రౌండ్ అయితే లాస్ట్ క్లైమాక్స్ కూడా ఆ విజువల్ ఎఫెక్ట్స్ ఆయన బ్యాక్గ్రౌండ్ బాగా వర్త్ అయిందన్న. చూసినా ఓకే, బ్యాక్గ్రౌండ్ ఎక్కడ మైనస్ లేదన్న, ఆ స్టోరీ తగ్గట్టుగా ఏదో న్యాచురల్గా ఇచ్చాడు, మరి అంత లేదని కాదు, బ్యాక్గ్రౌండ్ ఉంది, అది కూడా బాగుంది. కాకపోతే ఏంటంటే నిజంగా చెప్తున్నాను, తిట్టుకుండేది ఎవరైనా తిట్టుకుండేది ఉందంటే కావాలి మారుతిని బూతులు తిట్టుకుంటారు. ఈ సినిమా చూసిన తర్వాత ఫ్యాన్స్గా మాకే ఎవరేజ్ అనిపించింది, అదర్ ఫ్యాన్స్కి ఎలా ఉంటుందన్న. కానీ ప్రభాస్ అన్న చూసినంతసేపు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం, చాలా ఎనర్జెటిక్గా చూసాం. ఆయన కామెడీ టైమింగ్, ఆయన రొమాన్స్, ముగ్గురు హీరోయిన్లు గ్లామరస్గా అంతా ఓకే. కాబట్టి ప్రాపర్ స్టోరీ లేదు, ఒక స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ లేదు. అంటే ఏదేదో అంటే ఫస్ట్ హాఫ్ నేను రాసుకున్నప్పుడు ఫస్ట్ హాఫ్ లైన్ బాగానే ఉంది, సెకండ్ హాఫ్ లేకపోతే ఏదేదో తీసుకుంటాను నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు ఆయన. నిజంగా అలాగే తీసినట్టు అనిపించింది. సెకండ్ హాఫ్ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది, ఏదేదో తీసేస్తారు, ఏదో డబ్బు ఉందో పెట్టేశారు, మనం తీసేస్తున్న విధంగానే వెళ్ళిపోద్ది. సో క్లైమాక్స్ మళ్ళీ 20 minutes ఏదో చూడదగ్గగా ఉంటుంది అన్న విషయం. ఏదైతే సంజయ్ దత్ గారు ఎంటర్టైన్ అది ఒక విలన్ రోల్ ఇచ్చారో ఆయన వరకు ఓకే, కొంచెం భయపెడతారు. ముఖ్యంగా హర్రర్ కామెడీ అన్నారు కదా, హర్రర్ ఎక్కడ భయపెడతారు, అది కామెడీ సినిమా. హర్రర్ ఎక్కడ భయపడదు. ఒక ఫ్యాన్గా ఇలా చెప్తున్నాను, నవ్వుకొద్దు చెప్తున్నాను, ఒక ఫ్యాన్గా కాదు, ఒక రివ్యూర్గా సినిమా ఎలాగుందో చెప్తున్నాను. ఇంకొకసారి మారుతి ఏ థియేటర్కి వెళ్ళి ఫ్యాన్ చూశారు కదా, ఈ ఫ్యాన్ చూశారు కదా, సినిమా బ్లాక్ బస్టర్ అంటాడు, అంతగానే చెప్తున్నాను. నా వరకు చూసుకుంటే యావరేజ్ అన్న సినిమా, ఒక ఫ్యాన్ అభిమానిగా నిజంగా ఏడుపు వస్తుంది. నిజంగా ఇవాళ నేను చెప్తున్నాను, ఓవరాల్ నా వరకు చూసుకుంటే ప్రభాస్ గారి కోసం హ్యాపీగా ఒకసారి వెళ్ళి పండగకి ఎంజాయ్ చేసి రావచ్చు, అంతే. థ్యాంక్ యూ. నచ్చలేదంటే నాకేం నచ్చలేదు, అనుకున్నంత లేదు. బాగుండాలని కోరుకుని వచ్చా, ప్రభాస్ గారిని సరిగ్గా చూపించలేదు. గ్రాఫిక్స్ ఓకే, ఇప్పుడు మీరు 400-500 కోట్లు బడ్జెట్ పెట్టడం, మంచి మంచి హీరోయిన్ తీసుకురావడం, ఇవన్నీ బాగానే పెట్టారు, కానీ స్క్రిప్ట్ సరిగ్గా వాడుకోవాలా. ఏదో ఇంట్లో తీసుకెళ్ళి పడేశారు దెయ్యాల కొంపలోకి, అదే బాగా కష్టపడ్డారు పాపం. సో అనుకున్నంత స్థాయిలో సినిమా తీయలేదు, బాగుంది. ఒకటే డైలాగు, నేను డైనోసర్ బిర్యానీ పెడతారని చెప్పి ఎక్స్పెక్ట్ చేశా, నాకు పెరుగన్నం కూడా పెట్టలా. మారుతి కనిపిస్తే ఎవడం కొడతాడు. ప్రభాస్ కామెడీ టైమింగ్ అయితే చాలా బాగుంది, చాలా నచ్చింది, చూడొచ్చు. వింటేజ్ లానే ఉన్నాడు. అంత పెద్ద మాట అన్నారండి బ్రో, ఎలా ఉన్నారని. అంటే యా కొంచెం తెలుస్తుంది ఇట్లా గ్రాఫిక్స్ వేసి మార్చినట్టు, ఓకే. కానీ ప్రభాస్ అంటే రెబల్ స్టార్ కాబట్టి స్టోరీ రొటీన్ కాదండి, స్టోరీ కాన్సెప్ట్ అంతా మంచిగా ఉంది. కానీ హిప్నటిజం వల్ల ఏం చెప్పలేకపోతున్నాం అనమాట. మూవీ అయితే చాలా బాగుంది, హిప్నటైజ్ అయిపోతారు చెప్పినట్టే ఆల్రెడీ. నిద్ర కాదండి, అది నిద్ర కాదు, హిప్నటైజ్ అంతే. అది నిద్ర కాదు, అది హిప్నటైజ్. సబ్ కాన్షియస్గా వేరే దగ్గరికి వెళ్తాం అంతే, సబ్ కాన్షియస్గా వేరే దగ్గరికి వెళ్తాం అంతే, అది నిద్ర కాదు. అది అంటే ప్రాపర్గా అంటే ఓకే.
ఓకే అండి, చూడొచ్చు అంతే. మారుతి గారు ఏమో అండి, ఆయన అడ్రస్ పెట్టారుగా, ఇప్పుడు అక్కడికి వెళ్ళని తెలుస్తుంది. మేము కూడా వెళ్ళి చూస్తాము అసలు ఎట్లా ఉంది ఏంటి కథ అని. సినిమాలో ఏ కంటెంట్ ఉందో చూపించుకోవాలి, అప్పుడు మాట్లాడుకోవాలి. ఆడియో ఫ్రెండ్స్లో చాలా ఏడిసా కూడా, అన్నా నేను చూసి నేను మాట్లాడలేకపోతున్నాను అన్నావు. ఏం మాట్లాడలేకపోతున్నావు ప్రభాస్ అని చూసి? అంటే ఈ సినిమా ఎలా ఉంటుందో నీకు ముందే తెలుసా? అందుకే చూసి మాట్లాడలేకపోతున్నావు ప్రభాస్ అన్ని. అంటే మా ప్రభాస్ అన్న చాలా మంది డైరెక్ట్ క్యూ కొడుతున్నారు భయ్య ప్రభాస్ అంతా సినిమాలు తీయడానికి. అలాంటప్పుడు ఒక చిన్న డైరెక్ట్ నీకు అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు ఎలా వినియోగించుకోవాలి ప్రభాస్ అని? ఎక్కడికో తీసుకెళ్ళాలి అసలు ప్రభాస్ అని. ఒక సినిమా తీస్తే ఓ మారుతి గారు సరైన సినిమా తీసారా ప్రభాస్ అన్న గారితో, సూపర్ రా డైరెక్టర్ గారు, పెద్ద డైరెక్టర్ అవుతాడు అనిపించుకోవాలి, కానీ ఏ సినిమా తీసారు మాత్రం అనిపించుకోకూడదు భయ్య. సినిమా పరంగా ప్రభాస్ అని కలసం పరంగా మాత్రం కలసం వచ్చేస్తాయి భయ్య. ఏ ప్రొడ్యూసర్ సినిమా ప్రభాస్ అంతా సినిమా తీసిన ఏ ప్రొడ్యూసర్ మాత్రం ఆశ అవ్వడు. ప్రభాస్ అని స్టోరీ సెట్ అవ్వలేదు. నిజం చెప్పాలంటే సినిమా మెయిన్ ప్రభాస్ అని సెట్ అవ్వలేదు. ఈ సినిమాలో ఇంకా తెలుగులో ఇంకెవరు లేనట్టు, హిందీలో ఇంకెవరు లేనట్టు, ఇంకా తమన్ గారినే పట్టుకుంటారు. ఇంకా అలాగానే ఇంకెవరు డైరెక్ట్ లేరా, మ్యూజిక్ డైరెక్టర్ ఇంకెవరు లేరా అని తమన్ గారి మ్యూజిక్ చూడాలి మేము. ఇంకా తమన్ గారిదే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూడాలి, ఇంకెవరు లేదు అనకాల. ఆ రోజుల్లో ఆర్పి పట్నాయక్ గారు, మనీష్ శర్మ ఏంటి చాలా మంది, కోటి గారు, చక్రి గారు, అలా పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఉంటారు భయ్, అందరినీ ఓడుకునేవారు. ఈ రోజు ఎందుకు తమన్ ఒక్కరిని ఓడుకుంటారు మీ అందరూ? వేరే వాళ్ళు ఎవరు లేరా? ఇంకా వేరే వాళ్ళు ఎవరు లేరు పోనీ డైరెక్ట్ చాలా మంది ఉన్నారు కదా. కొట్టిన మ్యూజిక్ ఎందుకు కొట్టించుకుంటారు 10 సార్లు? మీరు వేరే వాళ్ళు పెట్టండి. మహాయితే ఒక 5-6 వేలు ఎక్కువ పడతారు. వాళ్ళు పెట్టుకొని సినిమాకి మంచి మంచి పాటలు అండి. సినిమాకి 6 పాటలు 6 ఫైట్లు ఉండాలి భయ్య. ముచ్చటగానా సినిమా చూడాలి, వచ్చిన వాళ్ళు చూసి వెళ్ళాలి. ఇచ్చిన 400-500 రూపాయలు ఇచ్చినప్పుడు హ్యాపీగా వెళ్ళకపోతే ఎందుకు భయ్య సినిమా తీసి మీరు దేనికి? ఇప్పుడున్న పాట కూడా ఫస్ట్ పాట ఏదో కొంచెం ఫుల్గా ఉండదు, సెకండ్ పాట థర్డ్ పాట సగమే పెట్టిండు, ఫుల్ పాటే లేదు అందులో అసలు. దేనికి భయ్య? హీరోయిన్స్ మాత్రం ప్రభాస్ అని పక్కన ఆనలేదు భయ్య. అసలు ఏ హీరోయిన్ పెట్టారు భయ్య? ప్రభాస్ అని తగ్గట్టు హీరోయిన్ మీకు తెలీదా? కలికిలు అలాంటి హీరోయిన్ పెట్టారు భయ్య. రాధశ్యామ్లో అలాంటి హీరోయిన్ ఉంటారు భయ్య. బాహుబలి అలాంటి హీరోలు. అంత పెద్ద హీరోకి చిన్న హీరోలు తీసుకొచ్చి పక్కన పెడితే ఎట్లా భయ్య చెప్పండి మీరు? అసలు మాలాంటి ఫ్యాన్స్ ఎంత ఇబ్బంది పడతాం తెలుసా? ప్రభాస్ అని పక్కన ఒక మంచి అమ్మాయి, ఇప్పుడు వరకు ప్రభాస్ అని ఎందుకన్నా పెళ్లి చేసుకోవట్లేదు? మాకు నచ్చట్లేదు కాబట్టి ఆయన పెళ్లి చేసుకోవట్లేదు ప్రభాస్ అన్న, తెలుసా? ఆయన పెళ్లి చేసుకుంటే ఇక్కడ అంతమంది లేడీస్ ఫ్యాన్స్ ఎంత బాధపడతారు తెలుసా? ఎందుకు? ఆ ఫ్యాన్స్ కోసమే మా ప్రభాస్ అన్న లేడీస్ ఫ్యాన్స్ కోసం పెళ్లి చేసుకోవట్లేదు. ఆయన పెళ్లి చేసుకున్న లేడీస్ ఫ్యాన్స్ ఎంతమంది బాధపడతారు అనేసి అందుకే చేసుకోవట్లేదు పెళ్లి. చూసి మన రెబల్ స్టార్ ప్రభాస్ గారిని చూసి బయటకు వస్తున్నా అన్న, నేను చాలా ఎక్సైటెడ్గా లోపలికి వెళ్ళాను, అంతే డిసప్పాయింటెడ్గా బయటకు వస్తున్నా. గుల్లం మాట్లాడుకుందాం, అంతే డిసప్పాయింటెడ్గా బయటకు వస్తున్నా. నేను ప్రభాస్ హేటర్ కాదు, ఒక సినిమా అభిమానిగా మాట్లాడుతున్నాను నేను, అంతే తప్ప వీళ్ళు బాగుండాలి వీళ్ళు బాగోకూడదు అని నాకు ఎటువంటి పక్షపాతం కూడా లేదు. సినిమా మాత్రం చాలా డిసప్పాయింటెడ్గా తీశారు మారుతి గారు. నేను మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలే. మారుతి గారు ప్రభాస్తో వస్తున్నారు, కొట్టేస్తారు ఖచ్చితంగా కొట్టేస్తారు అని చెప్పి నేను అందరితో పందెం పెట్టుకున్న, అందరితో అంటే ఏదో డబ్బులు పెట్టి పందాలు కాదు, మామూలుగా వస్తాయి కదా ఇంకా అట్లా నేను అందరికీ చెప్పాను, మారుతి గారు ఖచ్చితంగా కొట్టేస్తారు, మారుతి గారు దొరకరు, ఖచ్చితంగా వాడుకుంటారు ప్రభాస్ గారిని అని మాత్రం నేనైతే మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మీరు ఆఫ్ ద ట్రాక్ వెళ్ళిపోయారు. స్టోరీ కాన్సెప్ట్ మీరు మర్చిపోయి కమర్షియాలిటీ అనే ఒక దునియాలో మీరు మునిగిపోవడం వల్ల మీరు సినిమా అనేది దొబ్బెట్టారు. లిటరల్లీ చెప్తున్నా, సినిమాని దొబ్బెట్టారు. ప్రభాస్ గారు అంటారు కదా, ఏ జానరో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ప్రీ రిలీజ్లోనో లేకపోతే సాంగ్ రిలీజ్ దగ్గరనో, అది నిజమే. ఎందుకంటే సినిమా చూసి వచ్చాక నాకు కూడా ఏ జానరో అర్థం కావట్లేదు. రొమాంటిక్ థ్రిల్లరా, రొమాంటిక్ కామెడీయా, లేకపోతే సైకిక్ థ్రిల్లరా, లేకపోతే ఫ్యాంటసీయా, కామెడీయా, ఏమో నాకేం అర్థం కావట్లేదు అన్న. నా మైండ్ బ్లాక్ అయిపోయింది. అంటే బేసిక్గా సినిమాలో మంచి కాన్సెప్ట్ ఉంది, ఆ కాన్సెప్ట్ని వాడుకోలేదు. ఎందుకు అంటే మేబీ జనాలు ఇచ్చిన ప్రెషరా, లేకపోతే ప్రొడ్యూసర్స్ ఇచ్చిన ప్రెషరా, హీరోలు ఇస్తున్న ప్రెషరా, అది అర్థం కావట్లేదు. ఫ్యాన్స్ ఇలా చూడాలనుకుంటున్నారు, అలా చూడాలనుకుంటున్నారు, కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఉండాలి. అవసరం లేదన్నా, మీరు ఒక కాన్సెప్ట్ అనుకున్నప్పుడు ఆ కాన్సెప్ట్ చూడండి. బేసిక్గా సినిమా ఒక హిప్నాటిజం కాన్సెప్ట్ మీద నడుస్తుంది. హిప్నాసిస్, సైకిక్ ఎలిమెంట్స్, అంటే సైకియాట్రిస్టులు మనల్ని సబ్జెక్ట్ చేస్తారు, స్టడీ చేస్తారు కదా సైకాలజీ మీద. సో అది, తర్వాత తంత్రాలు, మంత్రాలు, మన బ్లాక్ మ్యాజిక్, డార్క్ మ్యాజిక్, వీటి మీద నడుస్తాడు. ఇప్పుడు 4 సబ్జెక్టులు చెప్పాను. ఎందుకన్నా 4 సబ్జెక్టులు సినిమాలో? మీరు హిప్నాటిజం మీద ఉంటే హిప్నాటిజం మీద ఉండండి, మన డార్క్ మ్యాజిక్ వస్తే డార్క్ మ్యాజిక్ దగ్గర ఉండండి, లేకపోతే సైకాలజీ దగ్గరికి వెళ్ళండి, సైకిక్ ఎలిమెంట్స్ దగ్గర ఉండండి. అంతేగాని ఇన్ని ఎలిమెంట్స్ జనాల బుర్రలోకి ఒకటేసారి ఎలా ఎక్కుతాయి అనుకున్నారు? సరే ఎక్కేయి అనుకోండి, పక్కన పెట్టేద్దాం. ఎక్కేయి అంటే ఎలా ఉంటుంది? కాన్సెప్ట్ మీద నడవాలి స్టోరీ అనేది, స్టోరీ మీద వెళ్ళండి. అంతేగాని టైటిల్ పడంగానే మీరు ఎక్కడికో వెళ్ళిపోతాను, ఒక క్యారెక్టర్ నుంచి ఒక క్యారెక్టర్కి సంబంధం లేకుండా వెళ్ళిపోతాను, పని లేకుండా ఒక్కొక్క హీరోయిన్ని గంటకోసారి, అరగంటకోసారి, 3 గంటల సినిమా ఉంది, 3 హీరోయిన్లు పెట్టేద్దాం. ఎందుకు?
వై అవసరం లేదు. గ్లామర్ కోటెంట్కి తప్ప గ్లామర్ పార్ట్కి తప్ప హీరోయిన్లకి దేనికి స్కోప్ లేదు, ఎక్కడ వాడుకోలేదు. మాల్వికా మోహన్ గారు సినిమా త్రూ అవుట్ ఉంటారు కానీ ఆవిడ క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ లేదు. ఆవిడ కూడా ప్యూర్ గ్లామరస్ రోల్, అంతకుమించి నేను ఇంకేం చెప్పలేను. పాటలు అవసరం లేదు అన్న. మంచి థ్రిల్లర్, మంచి సైకిక్ థ్రిల్లర్ తీస్తున్నారు మీరు. ఎలా ఉండాలి? మన కిష్కిందపురి వచ్చింది, సినిమా స్టార్టింగ్లో ఒక పాట వస్తుంది, కథం స్టోరీలోకి వెళ్ళిపోతారు. అట్లాంటిది ఎందుకన్నా మీరు ఇంత మంచి సైకిక్ థ్రిల్లర్ కాన్సెప్ట్ పెట్టుకున్నప్పుడు అనవసరమైన కామెడీ సీన్లు? సత్య వింటేజ్ ప్రభాస్ని చూసామన్న ఒక ఫీల్ తప్ప పెద్ద సినిమాలో పాజిటివ్ అయితే పెద్ద ఏం లేదు. అండ్ అది కాకుండా ఇంకో పాజిటివ్ ఏదైనా ఉందంటే సెకండ్ హాఫ్లో ఒక ఎమోషన్ సీన్ ఉంటుంది హాస్పిటల్లో, దాని వరకు ప్రాణం పెట్టడం చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలంలో ఆయనకి అంత మంచి సీన్ అయితే పడలేదు, దాని వరకు కొంచెం హ్యాపీయే. అండ్ ఆ రెండు తీసేస్తే మాత్రం డ్యాన్స్ వరకు కొంచెం ట్రై చేసినా సరే, ఫైట్స్ వరకు వచ్చేసరికి మాత్రం ఎందుకో బాగా డూబుని పెట్టి లాగేస్తారనిపించింది, దాని వరకు కొంచెం డిసప్పాయింట్మెంట్. అండ్ ఈ రెండు కాకుండా సినిమాకి ఏదైనా మెయిన్ నెగిటివ్ ఎవరని చెప్పుకుంటారంటే ఫస్ట్ అది ఈవెన్ మనకి ఫస్ట్ లుక్ దగ్గర నుంచి ప్రమోషన్ అన్నింటి వరకు కూడా ఆ ఓల్డేజ్ గెటప్ ఏదైతే ఉందో దాని వరకు చాలా హైప్ లేపారు. థియేటర్లో సెవెన్ లేస్తా అని చెప్పి లాస్ట్కి సీన్స్ లేపేశారు థియేటర్లో, దాని వరకు చాలా డిసప్పాయింట్మెంట్ అయ్యాం. అండ్ అది కాకుండా సినిమాకి అవసరం లేని ఒక జోకర్ గెటప్ ట్రై చేశారు, పార్ట్ 2 లీడ్ అన్నట్టు. ఆ పార్ట్ చాలా దరిద్రంగా వచ్చింది, రేపు పొద్దున్న ఓటీటీలకు వచ్చా చాలా ట్రోల్ మెటీరియల్ అయితే అదైతే. అండ్ అది కాకుండా హీరోయిన్స్ ఏదైతే అన్నెసరిగా పెట్టేసి ముగ్గురిని కమర్షియల్గా వాడుకుందామని తప్ప ఎవరికి ఒక స్టోరీ లేదు, బ్యాక్ స్టోరీ లేదు, లేదంటే ఒక మంచి సీన్స్ పడలేదు, ఒక మంచి డైలాగ్స్ పడలేదు, ఒక మంచి కన్వర్జేషన్స్ బిల్డ్ అవ్వలేదు, అట్లీస్ట్ ఒక మంచి రొమాంటిక్ సీన్ కూడా పడలేదు. ఎవరో బిగ్ గ్రేడ్ హీరోని పెట్టి తీస్తే రొమాంటిక్ సీన్స్ ఎలా ఉంటాయి అలా తీసా తప్ప ఎక్కడ ఒక స్టార్ హీరోని పెట్టి తీస్తున్న ఫీల్ అయితే ఎక్కడ రాలేదు, దాని వరకు కొంచెం డిసప్పాయింట్మెంట్. బట్ ఓన్లీ పాజిటివ్ ఏంటంటే ఒక వింటేజ్ ప్రభాస్ని అక్కడెక్కడ చూసాం అన్న ఒక పాజిటివ్ తప్ప పెద్ద పాజిటివ్ అయితే వాళ్ళు ట్రై చేసేటప్పుడు హర్రర్ కామెడీ అని ట్రై చేశారు సినిమా, తర్వాత హర్రర్ ఫ్యాంటసీ అన్నారు. ఫైనల్కి వచ్చేసరికి పెద్ద హర్రర్ లేదు, పెద్ద కామెడీ లేదు, పెద్ద ఫ్యాంటసీ కూడా లేదు. బట్ ఆయన డైలాగ్స్ వరకు కొన్ని బాగా పోయాయి, ఎందుకంటే వింటేజ్ ఆ టైప్లో ట్రై చేశారు, దాని వరకు కొంచెం బాగున్నా సరే. ఒక మూవీలా చూసుకుంటే మాత్రం ఒక బిలో యావరేజ్ అని చెప్పచ్చు. పార్ట్ 2 తీయరు కదా, ఇంకెలా ఉండదు, ఎందుకంటే పార్ట్ 1లోనే పెద్ద చెప్పాల్సింది సరిగ్గా చెప్పలేదు. ఎందుకంటే ఆన్ పేపర్ పైన ఎక్సలెంట్ స్టోరీ, ఒక హాలీవుడ్ లెవెల్లో తీయొచ్చు, బట్ ఎందుకో డైరెక్టర్ అంత హ్యాండిల్ చేయలేకపోవడం అనిపించింది. దాని వరకు ఇంకొంచెం మంచిగా రాసుకుంటే బాగుంటుంది అనిపించింది. ఫైట్ చాలా బాగుంది. సో మనకి ఏదైతే యాక్షన్ బాక్స్ ఉన్నాయో యాక్షన్ బాక్స్లో చాలా బాగున్నాయి, కానీ ఆ ఆర్ట్ వర్క్ కొంచెం ఎందుకో ఆర్టిఫిషియల్గా అనిపించింది, అంత నేచురల్గా రాలేదు దాని వరకు. సో అది కాకుండా మెయిన్ ఏదైనా నెగిటివ్ ఉందంటే మారుతి గారి డైరెక్షన్. ఆయన బీజం ఎంత చెప్పుకుంటే అంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది, ఎందుకంటే సినిమాకి పాజిటివ్ ఆయన, నెగిటివ్ ఆయన. ఎందుకంటే ఫ్లాష్ బ్యాక్ సీన్స్లో అయినా లేదంటే ఎమోషన్ సీన్స్ అయినా సరే ఆయన చాలా బాగా ఇచ్చాడు. సో ఇదైతే కాకపోతే ఎక్కడైతే హీరో ఎలివేషన్ సీన్స్ అయితే పడ్డాలో అక్కడ చాలా అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళిపోయింది, చాలా లౌడ్గా బీజం, అసలు చాలా చిరాకు వచ్చింది. సో దానివల్ల కొంచెం ఓవరాల్గా బీజం మాత్రం నెగిటివ్ ఇంప్రెషన్ అయిపోయి ఉంటుంది. అండ్ బయటకు వచ్చేటప్పుడు కూడా మనకి ఇప్పుడు సలార్ అయినా లేదంటే కల్కి అయినా సరే బయటకు వచ్చేటప్పుడు ఒక వాఫ్ యాక్టర్తో బయటకు వస్తాం, అలాంటి వాఫ్ యాక్టర్ మిస్ అయింది. బట్ వాళ్ళు ఏదైనా ట్రై చేస్తుంటే బాగుంటుంది అనిపించింది. ఇందులో దయ్యం లేదనా? అసలు మారుతి గారు ఈ స్టోరీ ఎందుకు ఇస్తుందో అర్థం కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, కానీ సినిమా అర్థమైంది, డిఫరెంట్గా స్టోరీ ఉంది. అసలు ఈ సినిమా అర్థం కావాలంటే క్లియర్గా చూడాలి, మధ్యలో మొబైల్స్ చూడడం వల్ల అర్థం కాదు. ఫస్ట్ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక లెవెల్లో ఉంది. ముగ్గురు హీరోయిన్లు ఉంటారు, వాళ్ళతో కామెడీ పర్పస్ కూడా ఉంటుంది. ప్రభాస్ గారు ఇంత కామెడీలో కూడా చేస్తారని చెప్పి మాకు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ సినిమా 24 సినిమాల్లో చేసిన యాక్టింగ్ మొత్తం కనిపిస్తుంది అన్న. ఇందులో సినిమా మొత్తంలో ఉన్నది హిప్నాటిజం, మీ ఊహ, మీరు ఆలోచించే విధానం బట్టి సినిమా ఉంటుంది, అంతేగాని ఇందులో దయ్యాలు ఉన్నాయి, భూతాలు ఉన్నాయి అని చెప్పలేదు. ఫస్ట్ హాఫ్ కామెడీ పర్పస్ ఉంది, సెకండ్ హాఫ్ మొత్తం గ్రాఫిక్స్ ఉంది. అసలు ఒక సీన్ ఉంటుంది హాస్పిటల్ సీను, అసలు ప్రభాస్ గారు మమ్మల్ని ఏడిపించారు, అసలు కళ్ళకి నీళ్ళు వచ్చేస్తారు, చాలా ఏడ్చాను అసలు నిన్న. చాలా అంటే చాలా బాగుంది, సీన్స్ కానీ ఆ ఎఫెక్ట్స్ కానీ ఆ గ్రాఫిక్స్ కానీ ఆ మ్యూజిక్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. ఎక్కడ నాకైతే లాగ్ అనిపించలేదు, నేను చాలా ఎంజాయ్ చేసిన మూవీ అయితే. సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఆయన ముగ్గురు హీరోల సాంగ్ హిందీ సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ మాత్రం అయితే చాలా బాగుంటుంది. అసలు ముగ్గురు హీరోలు ఉంటారు, చాలా ఎక్స్పోజింగ్ కానీ డ్రెస్సింగ్ కానీ అండ్ వాళ్ళ పర్సనాలిటీ అన్నీ చాలా బాగుంది. అసలు అందరూ ఎంజాయ్ చేయొచ్చు. ఈ సంక్రాంతి పండుగ మాత్రం అయితే రాజాసాబ్తో ఎంజాయ్ చేస్తారు, సూపర్ డూపర్.